శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఓ కౌంతేయ, ఒక కల్పం అంతమైన తరువాత ఈ చరాచర భూతకోటి అన్నీ నా యొక్క మూల ప్రకృతిలో అవ్యక్త రూపంలో దాగి ఉంటాయి. మరొక కల్పం మొదలు కాగానే నా యొక్క ప్రకృతిలో అవ్యక్తంగా ఉన్న ఈ సృష్టి అంతా మరలా నా చేత ప్రకటింపబడుతుంది. ఇది వరలో మనం కల్పం గురించి చెప్పుకున్నాం. కల్పం అంటే బ్రహ్మకు ఒక పగలు, అంటే 1000 మహాయుగాలు, అంతే సమయం రాత్రి. కల్పం అంతంలో ఈ సృష్టి అంతా పరమాత్మలో లీనమవుతుంది. ఉదయం కాగానే మరలా పరమాత్మలో నుండి బయటకు వస్తుంది. ఇది ఇక్కడ తెలియజేశాడు పరమాత్మ. ఈ ప్రకృతి ఎటువంటిది అంటే నాది, నాకు లోబడి ఉంటుంది అన్నాడు. అంటే ఈ ప్రకృతి అంతా పరమాత్మ చేత సృష్టించబడినది, 3 గుణములతో కూడిన మాయకు లోబడి ఉంది అని అర్థం. దీనినే ఆత్యంతిక ప్రళయము అంటారు. బ్రహ్మకు సాయంత్రం కాగానే ఎక్కడి సృష్టి అక్కడే బ్రహ్మలో లీనమవుతుంది, అంటే సుషుప్తావస్థలో ఉంటుంది. మరలా ఉదయం కాగానే అదే సృష్టి చేతనావస్థకు వస్తుంది. మనం రాత్రి నిద్రలోకి జారుకోగానే ఈ ప్రపంచమంతా మనలో లీనమైపోతుంది. కళ్ళు తెరవగానే ప్రపంచమంతా నిన్న మనం కళ్ళు మూసుకున్నప్పుడు ఎలా ఉందో అలాగే మన కళ్ళ ముందు ఉంటుంది. అందుకే ఒక మహాకవి అన్నాడు, కళ్ళు మూస్తే మరణం, కళ్ళు తెరిస్తే జననం అని. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఏది నాశనం కాదు, సూక్ష్మ రూపంలో మనకు కనపడకుండా అవ్యక్తంగా ఉంటుంది. అవ్యక్తంగా ఉన్నది మరలా వ్యక్తమవుతుంది. కొత్తగా జరిగేది ఏదీ లేదు. సూక్ష్మ రూపంలో ఉన్నవి స్థూల రూపంలో కనపడుతున్నాయి. క్రియేషన్ కాదు, మేనిఫెస్టేషన్. అత్యంత సూక్ష్మ రూపంలో చిన్ని విత్తనంలో దాగి ఉన్న మర్రి చెట్టు ఆ విత్తనం నేలలో పడి పెరిగి పెద్దదై మనకు పెద్ద వటవృక్షంలా కనపడుతుంది. మరలా అనేక విత్తనాలలో ఇమిడిపోతుంది. అలాగే ఈ అనంత విశ్వం కూడా కల్పాంతంలో సూక్ష్మ రూపంలో ఉంటుంది. కల్పం మొదట్లో మరలా స్థూల రూపం ధరిస్తుంది. ఈ ప్రకృతి అంతా నా మాయకు లోబడి ఉంది. ఈ ప్రకృతిలో ఉన్న సమస్త భూతజాలము, జీవరాశులు, చరాచరములు అన్నీ వాటి ఇష్టం వచ్చినట్లు అవి జన్మ ఎత్తడం, జీవించడం, మరణించడం చేయలేవు. వాటి యొక్క పూర్వజన్మ వాసనలను బట్టి జన్మ ఎత్తుతూ జీవిస్తూ మరణిస్తుంటాయి. నేను కేవలం దీనిని పర్యవేక్షిస్తూ ఉంటాను. కానీ అందరికీ నేనే సృష్టిస్తున్నాను, పోషిస్తున్నాను, లయం చేస్తున్నాను అనే భ్రమను కలిగిస్తున్నాను. ఇక్కడ పరమాత్మ సృష్టి రహస్యాన్ని చెప్తున్నాడు. ఈ ప్రకృతి ధర్మాలను, అంటే పుట్టుక చావు అవలంబించి నేను సృష్టిస్తున్నాను. ఇక్కడ నేను సృష్టిస్తున్నాను అని అనడం లేదు, ప్రకృతి ధర్మాలను అనుసరించి అని అంటున్నాడు. ఇక్కడ జీవాత్మ పరమాత్మ గురించి చెప్పుకోవాలి. ఆత్మ ప్రకృతిలో లీనమైతే జీవాత్మ అవుతాడు. ఈ జీవాత్మ ప్రకృతి అధీనంలో ఉంటాడు. ప్రకృతి ధర్మాలకు కట్టుబడి ఉంటాడు. పరమాత్మ అధీనంలో ప్రకృతి ఉంటుంది. ఈ ప్రకృతిని పరమాత్మ తన మాయతో కప్పి ఉంచుతాడు. కల్పం ఆఖరున మాయామయమైన ప్రకృతిని, అందులోని జీవులను తనలోకి, అంటే తన మాయలోకి లాక్కుంటాడు. ఉదయమే ఆ ప్రకృతిని మరలా బయటికి వదులుతాడు. ఇదంతా ప్రకృతి ధర్మాలు, అంటే జీవుల పూర్వజన్మల కర్మలు, వాసనలను బట్టి జరుగుతూ ఉంటుంది. అంటే పూర్వజన్మ వాసనలను బట్టి మరలా జన్మలు తప్పవు. ఈ లోకంలో ఎన్ని పదవులున్నా, ధనం, ఆస్తులు, సంపదలున్నా ప్రకృతికి, వాసనలకు లోబడి ఉండాలి. దానికి తగిన జన్మలు పొందాలి. పరమాత్మ కేవలం చూస్తూ ప్రకృతి ధర్మాలను పాటిస్తూ ఉంటాడు. పరమాత్మ బ్రహ్మగా సృష్టిస్తూ, విష్ణువుగా పోషిస్తూ, శివుడుగా లయం చేస్తున్నాడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఈ సృష్టి స్థితి లయములు ఒక నియమం ప్రకారం జరుగుతున్నాయి. పరమాత్మ కేవలం సాక్షిగా చూస్తున్నాడు. నేను సమస్త భూతకోటి చేసే కర్మల యందు ఆసక్తి లేనివాడనై కేవలం ఉదాసీనంగా చూస్తూ ఉంటాను. అందుచేత వారు చేసే కర్మలు, వాటి ఫలములు నన్ను బంధించవు. ఈ ప్రకారంగా నేను కల్పాంతంలో ఈ సృష్టిని, అందులోని జీవరాశులను నాలోకి లాక్కుంటూ మరలా కల్పం మొదట్లో మరలా సృష్టిస్తూ ఆ జీవరాశులలో ఉంటూ ఉన్నా ఆ జీవులు చేసే కర్మలకు, ఆ కర్మల వలన కలిగే వాసనలకు నేను బద్ధుడను కాను. అంటే ఆ కర్మలు, కర్మ వాసనలు నన్ను బంధించవు. ఈ సృష్టి లయము, ఈ కర్మలలో నేను కేవలం ఉదాసీనంగా, తటస్థునిగా, సాక్షిగానే ఉంటాను తప్ప వేటిలోనూ లీనం కాను. అవి నాకు అంటవు అని స్పష్టంగా చెప్పాడు. ఈ కర్మబంధాలు అన్నీ తొలగితే జీవుడు ఆత్మస్వరూపుడుగా మారి పరమాత్మలో ఐక్యమవుతాడు.
బంగారం బాగా మకిల పట్టి రాగి మొదలగు లోహాలతో కలిసి కల్తీగా తయారవుతుంది. ఆ కల్తీ బంగారంతోనే రకరకాల ఆభరణాలు తయారు చేస్తారు. ఎప్పుడైతే ఆ కల్తీ బంగారాన్ని నిప్పులో వేసి కాల్చి ఆ బంగారంలో ఉన్న మకిలను, ఇతర లోహాలను కరిగించి తీసివేస్తారో అప్పుడు స్వచ్ఛమైన బంగారం అవుతుంది. అంటే ఈ మకిల అంతా స్వచ్ఛమైన బంగారానికి అంటుకోదు. మనం అంటించిన మకిలను మనమే తొలగించుకోవాలి. పరమాత్మ, ఆత్మ, జీవాత్మ మూడు ఒక్కటే. ప్రాపంచిక విషయములు, విషయ వాంఛలతో కూడిన కర్మలు, వాటి ఫలములు, వాసనలు అనే మకిలతోనూ, సత్వ రజ తమోగుణములు అనే ఇతర లోహాలతో కూడిన బంగారం జీవాత్మ అయితే, ఆ మకిల లోహములు అంతా కరిగిన తర్వాత మిగిలే స్వచ్ఛమైన బంగారమే ఆత్మస్వరూపం. అప్పుడు పరిశుద్ధమైన ఆత్మ పరమాత్మలో లీనం కావడానికి అర్హత కలిగి ఉంటుంది. అదే ముక్తి, మోక్షము, పరమపదము. ఇందులో ఉన్న రహస్యం ఏంటంటే, మనం అందరం కూడా కర్తృత్వ భావన లేకుండా, నేను చేస్తున్నాను అనే భావన లేకుండా, ఆ కర్మల పట్ల ఆసక్తి లేకుండా నిష్కామంగా కర్మలు చేస్తే ఆ కర్మ ఫలములు, వాటి తాలూకు వాసనలు మనల్ని అంటుకోవు. మనం పరమాత్మ మాదిరి ఉదాసీనంగా, తటస్థంగా, సాక్షిభూతంగా అన్నీ చూస్తూ ఉంటే ఆ కర్మఫలముల నుండి ముక్తి త్వరగా లభిస్తుంది. అప్పుడు మనలో ఉన్న ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది. పునర్జన్మ ఉండదు. ఓ అర్జున, ఈ జగత్తుకు అంతా నేను అధ్యక్షుడను. ఈ చరాచర ప్రకృతి, అందులోని సృష్టి నా ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఈ జగత్తు అంతా ఒక నియతి ప్రకారం ప్రవర్తిస్తూ ఉంది. నేను మాత్రం సాక్షిగానే ఉంటాను, ఏమీ చేయను. ఈ విషయాన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. ఒక సభ జరుగుతూ ఉంది అనుకోండి. ఆ సభలో అధ్యక్షుడు అధ్యక్ష స్థానం అలంకరించి సభను నడిపిస్తాడు. వక్తలు మాట్లాడతారు. సన్మానాలు, సత్కారాలు జరుగుతూ ఉంటాయి. జరగాల్సిన కార్యక్రమాలను ఒకదాని తర్వాత ఒకటిగా అధ్యక్షుడు చెప్తూ ఉంటాడు. కార్యనిర్వాహకులు చేస్తుంటారు. వక్తలు మాట్లాడే మాటలకు, కార్యనిర్వాహకులు చేసే పనులకు అధ్యక్షుడికి ఎటువంటి సంబంధం లేదు. అలాగే ఈ సృష్టి అనే సభకు పరమాత్మ అధ్యక్షుడు. ప్రకృతి అనే కార్యనిర్వాహకుడు సృష్టిని సాగిస్తున్నాడు, పోషిస్తున్నాడు, లయం చేస్తున్నాడు. అధ్యక్షుడు అయిన పరమాత్మ కేవలం సాక్షిగా చూస్తున్నాడు. ఈ ప్రకృతిలోని అవ్యక్తములన్నీ కొన్నిటితో మరికొన్ని కలవడం వలన వ్యక్తమవుతున్నాయి. కొంతకాలం వివిధ రూపాలలో ఉంటాయి. మరలా విడిపోవడం వలన అవ్యక్తంగా మారిపోతున్నాయి. మరలా కలుసుకుంటూ వ్యక్తమవుతున్నాయి. ఈ అవ్యక్త కార్యక్రమాలను సృష్టి, స్థితి, లయము అని అంటారు. ఈ కలయికలు, విడిపోవడాలు, వ్యక్త అవస్థలు అన్నీ పరమాత్మ అధ్యక్ష స్థానంలో ఉండి కేవలం సాక్షిగా చూస్తున్నాడు. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? తనకు సుఖం కలిగితే దేవుణ్ణి పొగుడుతున్నాడు, దుఃఖం వస్తే దేవుణ్ణి తిడుతున్నాడు. ఏం దేవుడండి, నాకు అన్ని కష్టాలే తెచ్చిపెడుతున్నాడు అని వాపోతూ ఉంటాడు. రకరకాల కోరికలు కోరుకుంటూ పూజలు చేస్తూ ఉంటాడు. ఆ కోరికలు తీరడానికి మొక్కులు మొక్కుతూ ఉంటాడు. దేవుడితో బేరం ఆడుతూ ఉంటాడు. తను అనుకున్న కోరికలు తీరితే తాను కొలిచిన దేవుడిని పొగుడుతాడు. తీరకపోతే మరొక దేవుడిని ఆశ్రయిస్తాడు. నిజానికి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా, తాను కోరుకున్న కోరికలు తీరినా తీరకపోయినా దేవుడికి ఎలాంటి సంబంధం లేదు. అదంతా మానవుడి ప్రారబ్ధ కర్మ వల్ల వచ్చిందే. ఈ విషయం తెలియక మానవుడు అజ్ఞానంలో పడిపోతున్నాడు. అన్నింటికీ దేవుడే కారణం అనుకుంటున్నాడు. అజ్ఞానంలో అంటే మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. అందరూ వక్తలు వచ్చినా, కార్యనిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసినా అధ్యక్షుడు రానిదే సభ జరగదు. అలాగే ఈ ప్రకృతిలో చైతన్యం రావాలంటే పరమాత్మ అందులో ప్రవేశించాలి. అప్పుడే చైతన్యవంతం అవుతుంది. ఆ చైతన్యమే అందరినీ నడిపిస్తుంది. సృష్టి, స్థితి, లయములను నిర్వహిస్తుంది. ఇక్కడ మనం మరొకటి గ్రహించాలి. మనం ఎల్లప్పుడూ సభలో జరిగే కార్యక్రమాల వంక చూస్తూ ఉంటాం, అందులో లీనమవుతాం. అంతేకాని అధ్యక్షుల వారి వంక చూడం. అలాగే మనం పరమాత్మ నడిపించే ఈ ప్రకృతిలోనూ ప్రపంచంలోనూ లీనమవుతాం, కానీ పరమాత్మ గురించి పట్టించుకోం. వక్తల ఉపన్యాసాలు, సన్మానాలు వీటి మీదనే మన దృష్టి అంతా. అయితే ఈ సభ తాత్కాలికమని, కొంచెం సేపటికి అయిపోతుందని అందరికీ తెలుసు, కానీ ఏమీ తెలియనట్లే ఉంటాం. అదే మాయ. ఈ మాయను తెలుసుకోవాలంటే ఈ సభను నిర్వహిస్తున్న అధ్యక్షుడి గురించి తెలుసుకోవాలి. ఆయన గొప్పవాడు. ఆయన గురించి అంటే పరమాత్మ గురించి తెలియాలంటే
జ్ఞానము విజ్ఞానము కావాలి. పరమాత్మ మన స్థూల దృష్టికి మనసుకు అందడు. కాబట్టి మన దృష్టి సభలో మాట్లాడే వక్తల మీద, జరిగే కార్యక్రమాల మీద కాకుండా సభాధ్యక్షుని మీద కేంద్రీకరిస్తే ఆయనకు దగ్గరవుతాం. లేకపోతే సభలో అంటే ప్రకృతిలో లీనమైపోతాం. ప్రకృతిలో సంభవించే చిత్ర విచిత్రాలు అనే సభా కార్యక్రమాలను చూస్తూ ఆనందిస్తూ మైమరిచిపోతాం. మరలా ఇటువంటి సభలకు వస్తుంటాం, పోతుంటాం. పునరపి జననం పునరపి మరణం. ఇదే మానవ జీవితం. నా పరమతత్వమును తెలియని మూడులైన మానవులు నేను కేవలం కృష్ణుడు అనే శరీరం ధరించిన మానవుడునని, నేను కూడా వారి మాదిరే ఉంటానని నన్ను నానా విధములుగా అవమానిస్తున్నారు. ఇక్కడ కృష్ణుడు మూడాహ అనే పదం వాడారు. అంటే మూడులు ఎవరు? దేవుడు నాకు అన్ని కష్టాలే తెచ్చిపెట్టాడు, అందరూ సుఖపడుతున్నారు, నాకు ఒక్కడికే కష్టాలన్నీ ఇచ్చాడు అని వాపోతూ ఉంటాడు. వారు మూడులు. దేవుడు ఎవ్వరినీ కష్టపెట్టడు. ఆయన సుఖస్వరూపుడు, అందరికీ సుఖం కలిగిస్తాడు. కానీ మనం చేసే కర్మలతో కష్టాలను తెచ్చిపెట్టుకుంటాం, దానికి దేవుణ్ణి నిందిస్తాం. రెండవది, తనలో ఉన్న ఆత్మస్వరూపాన్ని వదిలిపెట్టి దేవుడి గురించి ఎక్కడెక్కడో వెతుకుతాం. ఇది మూఢత్వమే. మూడవది, ఈ ప్రపంచంలో దొరికే అశాశ్వత వస్తువులలో శాశ్వతత్వం కొరకు పాకులాడతాం. ఒకడు ఇంటిని కడతాడు, అది శాశ్వతంగా ఉండాలని గట్టిగా కడతాడు. కానీ 10 ఏళ్ళు కాగానే వాడే ఆ ఇంటిని కూలగొట్టి మరొక డిజైన్తో కడతాడు. ఈ లోపల వీడైపోతే ఆ పని వాడి వారసులు చేస్తారు. ఏది శాశ్వతం కాదు అని తెలిసి కూడా అన్ని శాశ్వతంగా ఉండాలి అని భావించడం మూఢత్వం. ఇటువంటి వారు మూఢులు. ఇటువంటి వారు తనను అంటే కృష్ణుణ్ణి కేవలం మానవ మాత్రుడిగా భావిస్తారు అని అన్నాడు. మూఢులు అంటే తెలిసి తెలియని వారు. వారికి తెలియదు, ఒకరు చెప్తే వినరు, తమ మూర్ఖత్వమే తమది. ఇంతకు ముందు అధ్యక్షుల వారి గురించి చెప్పుకున్నాం. కొంతమంది మూఢులు, ఈయన నాకు తెలుసులేరా, ఈయన అధ్యక్షుడేంటి, మనలాంటి వాడే, వాడికన్నా నాకే ఎక్కువ తెలుసు, అసలు వీడికి ఏం తెలుసని అధ్యక్ష స్థానంలో కూర్చోపెట్టారు అని విమర్శిస్తూ ఉంటారు. అలాగే పరమాత్మ ఈ అనంత విశ్వానికి అధ్యక్షుడు. ఆయన కూడా ధర్మరక్షణ కొరకు మానవునిగా అవతరిస్తూ ఉంటాడు. అటువంటి అవతారమే కృష్ణావతారం. కానీ కొంతమంది మూఢులు రాముని కృష్ణుని మానవులుగానే పరిగణిస్తారు, సామాన్యుడిగా అనుకుంటారు. ఆ అవతారంలో ఆచరించిన పనులను హేళన చేస్తూ ఉంటారు. ఇంతమంది భార్యలు ఉన్నవాడిని అస్ఖలిత బ్రహ్మచారి అని ఎలా అంటారు అని సందేహాలు. అమ్మో, గోపికలతో రాసలీలలు, వాళ్ళ బట్టలు ఎత్తుకుపోవడం, వెన్నెలు దొంగిలించడం, పైగా భగవద్గీత చెప్పాడట అని అంటూ ఉంటారు. ఇవన్నీ వారి మూఢత్వానికి చిహ్నాలు. కృష్ణుడిలో ఉన్న ఒక్క లక్షణం సహనం. శిశుపాలుడు ఎన్ని తిట్టినా ఒక్క మాట కూడా అనలేదు. ఎవడైనా ఒకడు ఒక రాజకీయ నాయకుడి అవినీతి గురించి ప్రస్తావిస్తే నేను అవినీతి పరుణ్ణి కాను అని నిరూపించుకోకపోగా నేను ఒక్కడినేనా దొరికింది, వాడు అంత తిన్నాడు, వీడు ఇంత తిన్నాడు, నేను తింటే తప్ప అంటూ ఎదురుదాడికి దిగుతాడు. కానీ కృష్ణుడు అటువంటి పని చేయలేదు. ఓర్పుతో అన్నీ సహించాడు. సత్రాజిత్తు సమంతకమణి గురించి అపవాదు చేసిన ఆ అపవాదు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేశాడే తప్ప ఎదురుదాడికి దిగలేదు. తనను స్తుతించినప్పుడు పొంగిపోలేదు, నిందించినప్పుడు కృంగిపోలేదు. అంతేకాకుండా యుద్ధ సమయంలో ఇంకా కొద్దిసేపట్లో యుద్ధం మొదలు కాబోతుంది అనే సమయంలో అర్జునుడికి గీతాబోధ చేసిన తత్వవేత్త కృష్ణుడు. ఒక సాధారణ మానవుడు చెయ్యలేని పని, అది కృష్ణతత్వం, అది పరమాత్మ లక్షణం. అలాగే రాముడు కూడా. తెల్లవారి పట్టాభిషేకం అని ప్రకటించిన దశరథుడు తెల్లవారుగానే అడవులకు పొమ్మన్నాడు. చిరునవ్వుతో స్వీకరించాడు రాముడు. కట్టుకున్న భార్యను ఎవరో అపహరించాడు. కుంగిపోలేదు రాముడు. ఇవి ఒక మానవుడికి రాకూడని కష్టాలు, కానీ చిరునవ్వుతో భరించాడు రాముడు. ప్రజాభిప్రాయానికి తలవంచి కట్టుకున్న భార్యను కూడా వదిలేశాడు. అది రాముని వ్యక్తిత్వం. రాముడు కృష్ణుడు మానవ రూపాలలో ఉన్న దేవతామూర్తులు. వారిలో ఉన్న మంచి లక్షణములు అలవరుచుకోవాలే కానీ రాముని కృష్ణుని సామాన్య మానవులు వాళ్ళేం చేశారు అని విమర్శించడం మూఢుల లక్షణం. ఇంకా కొంతమంది మూఢులు ఉన్నారు. వారు రాముడు కృష్ణుడే దేవుళ్ళు అనుకుంటారు. మరికొంతమంది శివుడొక్కడే దేవుడు అంటారు. వారందరూ పరమాత్మ స్వరూపాలే. ఆ పరమాత్మ ఇన్ని రూపాలుగా తనను తాను ప్రకటించుకున్నాడు అని తెలుసుకోలేరు. పైగా వారి మధ్య భేదభావం పెంచుకుంటారు. అందుకే నన్ను ఈ సకల చరాచర భూతకోటికి మహేశ్వరుడను అని తెలుసుకోలేరు అని చెప్పాడు కృష్ణుడు. వీరు కూడా మూఢులే అన్నారు. అంతతో ఆగకుండా
అవజానంతి అంటే అవమానిస్తుంటారు అన్నాడు. ఈయన కూడా మనలాంటి మానవుడే అనే చులకన భావంతో ఉంటారు. వీరంతా మూఢులు అని నిర్ద్వంద్వంగా చెప్పాడు వ్యాసుడు. కాబట్టి సాధకులు, యోగమును అభ్యాసం చేసేవాళ్ళు, భక్తులైన వాళ్ళు ముందు సహనాన్ని అలవరుచుకోవాలి. ఇతరులను, ముఖ్యంగా దేవతామూర్తులను విమర్శించడం మానుకోవాలి. అన్ని దేవతామూర్తులలో పరమాత్మ అంతర్లీనంగా ఉన్నాడు అని తెలుసుకోవాలి. తాను పూజించే దేవుడి మీద తప్ప ఇతర దేవతామూర్తుల మీద అసూయ పడడం, ద్వేషించడం వదిలిపెట్టాలి. ఆత్మ విమర్శ చేసుకోవాలి. అదే విఘ్నుల లక్షణం. ఇటువంటి మూఢులు ఎలా ప్రవర్తిస్తారో ఇక్కడ వివరించాడు కృష్ణుడు. ఇటువంటి వారికి పనికి మాలిన వ్యర్థమైన ఆశలు, కోరికలు ఉంటాయి. ఇటువంటి వారికి బుద్ధి పనిచేయదు. వీరంతా మోహంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. ఇటువంటి వారు రాక్షస భావాలు, అసుర భావాలు కలిగి ఉంటారు. రాక్షసుల మాదిరి, అసురుల మాదిరి ప్రవర్తిస్తూ ఉంటారు. ప్రాపంచిక విషయాలు అనే మోహంలో పడిపోతుంటారు. మనం చాలాసార్లు అబ్బా ఇది అమోఘంగా ఉంది అని అంటూ ఉంటాం. అమోఘము అంటే మోఘము కానిది, మోఘము అంటే వ్యర్థమైనది, ఎందుకు పనికిరానిది, పనికి మాలినది, ఉపయోగం లేనిది. కృష్ణుడు మనం చేసే కర్మల అన్నింటినీ ఇలాంటి పనికి మాలినవి అంటున్నాడు. మోఘాశ అంటే పనికి మాలిన వ్యర్థమైన ఆశలు. మోఘ కర్మాణో మనం చేసే పనులన్నీ వ్యర్థమైన పనికి మాలిన పనులు. మోఘ జ్ఞానము అంటే ఈ ప్రపంచంలో మనం చదివే చదువులు, వాటి వల్ల వచ్చే జ్ఞానము ఎందుకు పనికి రాకుండా పోతుంది అని అన్నాడు కృష్ణుడు. ఈ రోజుల్లో కూడా అందరూ ఉన్నత చదువులు చదువుతున్నారు, కానీ వారి దృష్టి ర్యాంకుల మీద, మార్కుల మీద ఉంటుంది తప్ప విషయ పరిజ్ఞానం మీద ఉండదు. ఏదో విధంగా పాస్ అవ్వాలి, మంచి మార్కులు రావాలి, ర్యాంకు తెచ్చుకోవాలి. కాపీ కొట్టినా, అడ్డదారులు తొక్కినా పర్లేదు, డబ్బు ఇచ్చి మార్కులు వేయించుకున్నా పర్లేదు అనే భావనతో ఉంటారు. మన రాష్ట్రంలో నుండి బీటెక్ పాస్ అయిన వారికి వారి సబ్జెక్టు మీద కనీస పరిజ్ఞానం కూడా లేదని చాలా వ్యాపార సంస్థలు తేల్చి చెప్పాయి. ఎవరూ కూడా ఒక విషయాన్ని చదివి, తెలుసుకొని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు. తాత్కాలికంగా గుర్తుపెట్టుకొని మార్కుల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి విద్య వ్యర్థము అని ఆనాడే చెప్పాడు పరమాత్మ. మరికొంతమంది ఉంటారు, వాళ్ళు గొప్ప వేదాంతులు, బాగా చదువుకున్న వాళ్ళు, శాస్త్ర పరిజ్ఞానం ఉంది, కానీ వారి జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేరు. జ్యోతిషం అని, వాస్తు అని, హస్త సాముద్రికం అని అటు ఇటు పరిగెడుతుంటారు. వాళ్ళు సంపాదించుకున్న జ్ఞానం వారికే పనికిరాదు. కేవలం అది పుస్తక పరిజ్ఞానం కిందనే మిగిలిపోతుంది. దానినే మోఘ జ్ఞాన అంటే పనికిరాని పరిజ్ఞానం అంటున్నాడు కృష్ణుడు. వీళ్లను విచేతసులు అని అన్నాడు. అంటే బుద్ధి లేని వాళ్ళు, కనీస పరిజ్ఞానం లేని వాళ్ళు, పరిజ్ఞానం ఉన్నా సక్రమంగా వినియోగించుకోలేని వాళ్ళు అని. ఇంకా కొంతమంది ఉంటారు, వారు చేసే అక్రమ వ్యాపారాలలో, వ్యవహారాలలో తనకు లాభం వచ్చేటట్లు చేస్తే దేవుడికి ఇంత వాటా ఇస్తామంటారు. దేవుడితో బేరాలాడతారు. ఇటువంటి వారి ఆలోచనలు వ్యర్థములు, పనికి మాలినవి. వీరంతా తమ ఆలోచనలకు తగ్గ కోరికలే భగవంతుణ్ణి కోరుతూ ఉంటారు. ఉదాహరణకు హిరణ్యకశిపుడు ఘోర తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ ప్రత్యక్షమైతే మోక్షం కోరుకోక తనకు త్రిలోకాధిపత్యము, చావులేని వరం కోరుకున్నాడు. ఎందుకంటే అతడు అసురుడు, రాక్షసుడు. ఇటువంటి ప్రాపంచిక సంబంధమైన కోరికలను కోరే మనం కూడా రాక్షసుల, అసురుల మనస్తత్వం కలిగి ఉన్నాము అనడంలో తప్పే ఉంది. మరి ఇటువంటి మోహం ఎందుకు కలుగుతుంది అంటే దానికి కారణాన్ని చెప్తున్నాడు పరమాత్మ. ప్రతి మనిషిలో 2 గుణాలు, 2 తత్వాలు ఉంటాయి. అవే దైవత్వము, అసురత్వము. అలాగే ఏ పని చేయడానికైనా 3 మెట్లుంటాయి. వాటిని జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అని అంటారు. ఏ పని చేయాలన్నా ఆ పని గురించిన విషయాలు అంటే జ్ఞానం మనకు ఉండాలి. రెండవది ఆ పని చేయాలనే కోరిక కూడా ఉండాలి. మూడవది ఆ పని చేయడానికి తగిన ప్రయత్నం చేయాలి. అప్పుడే ఏ పని అయినా చేయడం సాధ్యపడుతుంది. ముందు చెప్పబడిన మోఘాషులు, మోఘకర్ములు, మోఘజ్ఞానులు ఎల్లప్పుడూ పనికి మాలిన వ్యర్థమైన ఆలోచనలను చేస్తూ పనికి మాలిన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారికి బుద్ధి పనిచేయదు. వారిని ఎల్లప్పుడూ మోహము ఆవరించి ఉంటుంది. వారి ఆలోచనలు, ప్రయత్నాలు ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాలలోనూ, ప్రాపంచిక సుఖాలలోనూ, అవి ఎలా పొందాలో అనే ఆలోచనలోనూ నిమగ్నమై ఉంటాయి. పరమాత్మ ఈ మూడుల గురించి చెబుతూ వారిది రాక్షస తత్వము అంటే రజోగుణ ప్రధానము, అసురత్వము అంటే తమోగుణ ప్రధానము అని అన్నాడు. రాక్షసుడు అంటే రక్షించడానికి తగనివాడు. అసురుడు అంటే దైవత్వము లేనివాడు, అంటే వ్యతిరేక లక్షణములు కలవాడు అని అర్థం. ఒక విషయాన్ని చదివి అర్థం చేసుకుని జ్ఞాపకం పెట్టుకోవడం దైవీ లక్షణం. తాత్కాలికంగా చదివి వెంటనే మర్చిపోవడం, ఒకవేళ గుర్తున్నా దానిని అంగీకరించకపోవడం ఆసురీ లక్షణం.
ఇది దైవీ లక్షణానికి వ్యతిరేక లక్షణం. ఈ గుణములను రాజసిక తామస లక్షణములు అంటారు. చాలా మంది పబ్బం గడుపుకోవడం, అవసరం తీరగానే మర్చిపోవడం చేస్తుంటారు. వీరు తమ బుద్ధిని ఉపయోగించరు, అందుకే విచేతసులు అని అన్నారు. కాబట్టి మానవులు తమలోని రాక్షస ప్రవృత్తిని, ఆసురి ప్రవృత్తిని వదిలిపెట్టి, కామక్రోధములను వదిలిపెట్టి సమభావం కలిగి ఉండి వారి బుద్ధిని ఉపయోగిస్తూ పరమాత్మ తత్వంను తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.